ఎవరే అబ్బాయి? మొన్న నీ బర్త్డే పార్టీకి వచ్చాడు. నువ్వు నీ రూమ్ దాకా తీసుకెళ్ళిపోయావు. నిన్నేమో క్షమించండి అని ఇక్కడికి వచ్చేసాడు. నిన్ను చూస్తుంటే ఏదో ఉందని అనిపిస్తుంది. అక్క అలాంటిదేం లేదక్క. నీకు ఆ రోజు చెప్పాను కదా, జస్ట్ నా కాలేజ్ మేట్ నా వెనక పడుతున్నాడు అని. కానీ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు. ఓహో, ఇదేనా ప్రేమ పిచ్చి అంటే? మంచోడేనా? తన బ్యాక్గ్రౌండ్ అంతా ఓకేనా? అయ్యో అక్క, నేనంత దూరం ఏం వెళ్ళలేదు. ఆ మాత్రం చనువు లేకుండానే రిస్క్ తీసుకుని ఇంటి వరకు వచ్చేస్తున్నాడా? నిజంగా వాడి గురించి నాకు అంతే తెలుసు. నువ్వు చెప్పినట్టు లవ్ గివ్ లాంటిది ఏమైనా ఉంటే నీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను? నాకే కహానీలు చెప్తున్నావు కదా. సరే చెప్పు, నమ్ముతాను. అక్క సరే సరే, వాడి సంగతి పక్కన పెట్టు. ఆ గాజు విషయం ఏమైంది? ఆ గాజు విషయం ఏమైంది అంటున్నాను. ఓ, గాజు గురించా? దీని గురించేగా. ఇదే, ఈ గాజే. ఇది ఖచ్చితంగా దాందే, డౌటే లేదు. కానీ ఇది రిసార్ట్లో తారక్ రూమ్లోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అక్క ఇప్పుడు తెలిసిపోతుందుండక్క. ఇలారా అక్క, నువ్వు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడతాను. చెప్పండి అమ్మా. నువ్వు తారక్ రిసార్ట్కి వెళ్ళారు కదా, అప్పుడు మీ రూమ్లో ఎవరెవరున్నారు? నేను తారక్ సార్ మాత్రమే ఉన్నామమ్మా. మిమ్మల్ని కలవడానికి అక్కడికి ఎవరైనా వచ్చారా? లేదమ్మా. బాగా ఆలోచించు. లేదమ్మా. ఒకవేళ నేను లేనప్పుడు సార్ని కలవడానికి ఎవరైనా వచ్చారేమో, నాకు తెలీదు. నువ్వు లేని టైం అంటూ ఎప్పుడుంటుంది? అందరూ ఒకే రిసార్ట్లో ఉన్నారు కదా. అవును, కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చుండొచ్చు కదా. ఆ తర్వాత నన్ను కిడ్నాప్ చేసి దాచిపెట్టారు కదా, అప్పుడైనా వచ్చుండొచ్చేమో, నాకు తెలీదు కదా. అక్క, ఇది చాలా తెలివిగా మాట్లాడుతుంది. సరే నీలవేణి, నేనొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఆ రోజు నువ్వు తారక్ రిసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడికి అర్చన ఎందుకు వచ్చింది? ఏమో, నాకేం తెలుసమ్మా. ఆ హోటలు వాళ్ళకి తెలిసిన వాళ్ళదని చెప్పారు. ఓకే, తెలిసిన వాళ్ళ హోటల్ అనే అనుకుందాం. కానీ మీరు వెళ్ళిన టైంకే తనక్కడికి ఎలా వస్తుంది? ఏమో మరి, నాకు తెలీదమ్మా. సరే, అది కూడా పక్కన పెట్టే. అర్చన మీ రూమ్కి వచ్చిందా? వచ్చిందమ్మా, ఒకసారి వచ్చింది. మరి ఇందాక ఎవరు రాలేదని చెప్పావు? అప్పుడు నాకు గుర్తు రాలేదు, కానీ ఒక్కసారి వచ్చి ఫోన్ ఛార్జర్ కావాలని అడిగారు. అప్పుడు కూడా తను లోపలికి రాలేదు, నన్నే తెమ్మన్నారు. ఆ రోజు రాత్రి కూడా నేను అర్చన గారు తన రూమ్లోనే పడుకున్నాం. అక్కడే నిద్రపోయావా? అవునమ్మా, ఇద్దరం మాట్లాడుకుంటూ అలాగే నిద్రపోయాం. అక్క, నాకు అర్థమైపోయింది, నీకు అర్థమైందా? లేదు. ఏయ్, నువ్వు బయలుదేరు. నీకింకా విషయం అర్థం కాలేదా? ఇది వెళ్ళి అర్చన రూమ్లో పడుకుంది, నిద్రపోతున్నట్టు నటించి తన గాజు లేపేసింది. దీనికి దొంగతనం చేయటం చేయి తిరిగిన కల కదా. ఓ, నువ్వు అలా అంటున్నావా? అవునక్క, ఖచ్చితంగా ఇదే జరుగుంటుంది. లేకపోతే అర్చన గాజు తారక్ రూమ్లోకొచ్చే అవకాశం ఎక్కడుంది? ఎందుకైనా మంచిది, మనం అర్చన మీద ఒక కన్నేసి ఉంచుదాం. అది పైకి కనిపించేంత మంచిది కాదు. అసలు అది మన ఇంటికి అప్పుడప్పుడు ఎందుకు వస్తుందో తెలుసుకొని ముందు దాన్ని కట్ చేయాలి.
కరెక్ట్. ఈ విషయం వెంటనే అర్చన మేడంకి చెప్పాలి. చెప్పవే, ఏంటి విషయం? అర్జున్ వచ్చాడని మళ్ళీ అందరూ ఆ నిమిషాన్ని రౌండప్ చేశారా? లేదమ్మా, ఇప్పుడొక కొత్త సమస్య వచ్చింది. ఏంటే నువ్వనేది? మీ గాజు ఒకటి రిసార్ట్లో పోయింది కదా, అది కాంచన దగ్గరే ఉంది. ఓహ్ గాడ్, తన చేతికి పెట్టుకొని ఉంది. అయ్యో, తన దగ్గరికి ఎలా వచ్చింది? వాళ్ళు రిసార్ట్కి వెళ్ళినప్పుడు తారక్ సార్ రూమ్లో దొరికిందంట. ఓ షిట్, నేను ఆ గాజు అక్కడ పెట్టానా? అయితే ఆ కాంచనకి నా మీద డౌట్ వచ్చుండాలే. అవునమ్మా, ముందు వాళ్ళ మాటలు వింటే అలాగే అనిపించింది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ నీలవేణి మీద అనుమానం వచ్చింది. తనే మీ గాజును దొంగతనం చేసిందనుకుంటున్నారు. తప్పించుకున్నాను, లేదంటే నా మీద డౌట్తో ఆ కాంచన నిమిష నన్ను టార్చర్ చేసేవాళ్ళు. అమ్మా, ఇంకొక విషయం. ఇంతకు ముందు ఇద్దరు దొంగల్ని పంపించి ఇంట్లో దొంగతనం చేయించారు కదా, వాళ్ళిక్కడి నుంచి 60 తులాలు దొంగిలించారంటమ్మా. ఏంటే నువ్వనేది? 60 తులాలా? వాళ్ళు నాతో 20 తులాలే అని చెప్పారు. అదంతా నాకు తెలియదు, కానీ 60 తులాలు అన్నది మాత్రం నిజం. దాని గురించి మొన్న ఈ మధ్య కాంచనమ్మ వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. వాళ్ళు మీకు అబద్ధం చెప్పారేమో. నేను ఒక ప్లాన్ చేస్తే వాళ్ళు ఇంకొక ప్లాన్ చేసుకున్నారన్నమాట. సరే, నువ్వు ఫోన్ పెట్టు, నేను వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నీకు కాల్ చేస్తాను. అలాగేనమ్మా. కోచ్కే గేమ్స్ నేర్పిస్తారా? చెప్తా.